అయితే బ్యాక్గ్రౌండ్లో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్ తీసుకున్నాం. సో తెలంగాణలో మీ అందరికి తెలిసిందే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు కూడా పాపం కాంగ్రెస్ పార్టీలో కబ్జాలు పెరిగిపోతున్నాయి. సో కబ్జాలు అయితే కొంచెం ఇల్లీగల్ అనమాట. ఇక లీగల్గా ఒక మార్గం ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు యనుమల కొండల్ రెడ్డి గారు. సో ఆ యనుమల కొండల్ రెడ్డి ఆయన 200 కోట్ల విలువ చేసే భూమిని అన్న ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అప్పనంగా 7 కోట్లకు దొబ్బిపోయాడు. అది కూడా ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టిన ఒక చిన్న కంపెనీతో. ₹1,00,000 విలువ చేయని కంపెనీకి 200 కోట్ల విలువ చేసే భూమి ఏమక్కారనేది ఎవరికి తెలియదు. సో ఆ ప్రయత్నం చాలా సీక్రెట్గా జరిగింది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీలు ఏం చేశారు, ఆర్టీఐ వేసారు. ఆర్టీఐ వేసి అసలు ఏంది కథ, ఈ కంపెనీ ఏంది, కథ ఏంది, అసలు ఎందుకు ఇచ్చారు భూమి అన్ని లెక్కలు తీసే ప్రయత్నం చేశారు. సో తద్వారా యనుమల తిరుపతి అన్న గారు, యనుమల రేవంత్ అన్న గారు, యనుమల కొండలరెడ్డి గారు అందరి భాగోతాలు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ టైటిల్ చూడరా ఒకసారి. కొండలరెడ్డి పెద్ద అనకొండ అనే టైటిల్ తీసుకున్నా. మరి ఈ టైటిల్ నేను చెప్తలేను, నాకేం సంబంధం లేదు వాస్తవానికి, నన్ను బదనాం చేయకరి. ఇది నమస్తే తెలంగాణ రాసిన కథనం, బ్యానర్ ఐటంగా తీసుకో ఈరోజు. ఇక అన్నగారి గురించి మంచిగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఏంది స్కాముల ఫ్యామిలీ అట. ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది. సకుటుంబ సపరివార సమేతంగా, మేడం అంటే మీకు తెలవాలి తినేది. సో సకుటుంబ సపరివార సమేతంగా మేస్తున్నారట. ఇది ప్రజాపాలన కాదట, కుటుంబ పాలనట. ఇది నేను చెప్తలేను, సో వాడు రాసిందే. ఇక భూములపై వాలిన భూతాలట. యనుమల తిరుపతి రెడ్డి కొడంగల్ అనధికార ఎమ్మెల్యేగా పెత్తనం చేస్తుంటూ ప్రోటోకాల్ తీసుకుంటూ, అది మీ అందరికి తెలిసిన చోటు. తర్వాత యనుమల కొండలరెడ్డి టెసరాక్ట్ షెల్ కంపెనీ ముసుగులో భూ దోపిడీకి పాల్పడు, అది కూడా 200 కోట్ల విలువ భూమి. తర్వాత యనుమల జగదీష్ రెడ్డి స్వచ్ఛ బయో 1000 కోట్ల ఎంఓఎల్ చేసుకున్నాడు, అది కూడా బచ్చదే. ఇది తర్వాత సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డి అమృత్ టెండర్లు 1000 కోట్ల కాంట్రాక్టులు తీసుకుడు రేవంత్ అన్న బామ్మర్ది. తర్వాత అల్లుడు సత్యనారాయణ రెడ్డి మెడికవర్ హాస్పిటల్ మ్యాక్స్ బీన్ ఫార్మాకు లగచర్ల భూములు ఇచ్చారు. వీరందరికీ అదనంగా మంత్రి పొంగులేటి కొడుకు హర్ష భూ కబ్జాలు, కొడంగల్ కాంట్రాక్టులు అప్పచెప్తుంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. సో వీళ్ళంతా యనుమల పరివారంలో వీళ్ళందరూ దొబ్బి తింటారు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద అని చెప్పేసి మెయిన్ పేపర్లో రాశారు. దానికి తోడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అంటారుగా ప్రియతమ పుత్రుడు, ఆయన గారు డైరెక్ట్ 1000 కోట్ల విలువ చేసే భూములు కబ్జా చేస్తుండు. దానికి తోడు మీరు అన్నట్టుగా ఈ కొడంగల్లో కాంట్రాక్ట్ తెచ్చుకోండి. సో ఇదంతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసే జరిగింది, ఎవరు కూడా నోరు తెరుస్తలేదు. ఎందుకంటే ఈ అసలు కాంగ్రెస్ వాళ్ళకు పచ్చ కాంగ్రెస్ వాళ్ళని ఎదిరించేంత దమ్ము లేదు. అది ఓపెన్గానే కనిపిస్తూ ఉంది, మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇందులో ఏ ఒక్కడైనా తప్పు ఉందా అంటే ఒకరు కూడా లేదు. ఒకవేళ తప్పు ఏమన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకో ఇది తప్పు అని చెప్పాలి. రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పైన తప్పుడు ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, ఇలాంటి మీడియా ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆయన కడిగిన ముత్యం ఉంటాడు, ఆయనకి ఎలాంటి పాపాలు తెలియదని చెప్పేసి కూడా మీరు దమ్ముంటే ఏమన్నా నిరూపించవచ్చు. ఇక సకుటుంబ సపరివార సమేతంగా మరి ఇన్ని 1000 కోట్ల భూములు, ఇన్ని 100 కోట్ల విలువ చేసే కాంట్రాక్టులు తీసుకుంటున్నప్పుడు మరి దీన్ని ప్రజాపాలన అంటారా, కుటుంబ పాలన అంటారా? కల్వకుంట్ల చంద్రశేఖరరావుది కుటుంబ పరిపాలన అయితే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు ఎమ్మెల్యే మంత్రి, కూతురు ఎంపీ, అల్లుడు ఆయన ఎంపీ ఎమ్మెల్యే ప్లస్ మంత్రి. మరి వాళ్ళు అధికారంలో ఉండి ప్రజల చేత ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చి సంపాదించుకోరు. మరి రేవంత్ రెడ్డి తమ్ముడు ఏం చేసిండు? కొండలరెడ్డి ప్రజాక్షేత్రంలో ఓ వార్డు మెంబర్గానైనా సరే ఒక 200 ఓట్లు ప్రజల ఓట్లతోనే ఏమన్నా రాజ్యాంగబద్ధమైన హక్కు ఉన్నదా? లేదు తిరుపతి రెడ్డికి ఓ సర్పంచ్ నన్ను ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్రాలు ఓటేసిరా ఒక 1000 మంది అయినా? ఇక ఈ జగదీష్ రెడ్డి అంటే ఆయన నిన్న మొన్న 1300 కోట్లు వేసే ఏమంటారు ఎంఓఎల్ చేసుకున్నాం. ఇక్కడ డల్లాసును బొల్లాసును ఎడుకుపోయినప్పుడు
ఒక్కటంటే ఒక్కడు కూడా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు నేను ఉన్న మాట అడుగుతాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానంత వరకు, లేదంటే రేవంత్ రెడ్డి రాజకీయాలకు రానంత వరకు వీళ్ళ బతుకులు ఏంటంటే గాడిద గుడ్డే, గాడిద గుడ్డే. సడన్గా అన్న ముఖ్యమంత్రి అని ఇంతమందికి వేల లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. వీళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్ అయ్యారు, పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతారు, పెద్ద పెద్ద ఎంఓఈలు చేసుకుంటారు. ఇక ఈ తిరుపతి రెడ్డి అంటే డైరెక్ట్ ఆయన అప్రకటితంగా ఆయన సీఎం అయిపోయింది. ఆయనకు ప్రోటోకాల్, ఆయనకు కథ కార్ఖానం. సో ఎంత ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ను ఒకప్పుడు ఇట్లా చూపించింది రేవంత్ రెడ్డి, మీది కుటుంబ పరిపాలన అని. ఇలా వాళ్ళు ఇట్లా చూపిస్తారు మీ కుటుంబ పరిపాలన, 10కి 10 చూపిస్తారు. వాళ్ళది లోకం మొత్తం చూసింది. వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఎన్నికలు ఫేస్ చేసి ప్రజల తీర ఎన్నుకోబడరు. మీ అట్ట కూడా ముందు నష్టం ఇట్లా దొబ్బి తింటారు. ఆయన అంటాడు, మా అన్నదమ్ములు, నా కుటుంబం కానీ మా అన్నదమ్ములు కానీ ఎలాంటి రాజకీయ పదవులు అంటాడు. నీ పదవుల నష్టం కాదు, పదవిలో ఓ ఎమ్మెల్యే గెలిచినా, ఓ ఎంపీ గెలిచినా, ఓ మంత్రిగా ఉన్నా సంపాదించలేదంత సంపాదన నువ్వు దొబ్బి పెడుతున్నావు. వాళ్ళకి ఇంకేం కావాలి? వాళ్ళకి పదవులు ఏం బీకనే వాళ్ళకి పదవులు. ఇక సరిపోని సంపాదించుకునే మార్గం దొరికినాక, ఇప్పుడు సపోజు కొండల్ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఇంత సంపాదించునా? ఇప్పుడు ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఈ పాట సంపాదిస్తురా? ఎమ్మెల్యే కంటే, ఎంపీ కంటే, మంత్రి కంటే అతిపెద్ద పోస్టు రేవంత్ రెడ్డి తోడబుట్టడమే. అది జాలింగా ఇదే వాళ్ళకు లైసెన్స్ అయిపోయింది. ఇదా ఇప్పుడు అంటారుగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో తోడబుట్టిన అన్నదమ్ములకు, పిల్లనిచ్చిన అల్లుళ్లకు, బామ్మర్దులకు వీళ్ళందరికీ దోషి పెట్టవచ్చు అని రాజ్యాంగం రాసి పెట్టినమాట. సో అందుకే ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన మోతవరి దొబ్బి పెడతాండి వాళ్ళందరికీ. ఇక సీఎం తమ్ముడి షెల్ కంపెనీకి 5 ఎకరాల సర్కారు భూమి అట. ఒక్క ఉద్యోగి లేని 1,00,000 మూలధనం ఉన్న కంపెనీకి 200 కోట్ల విలువైన భూమి ఎట్లా కేటాయించరు? సో సింపుల్ ఒక మాట చెప్తా. మా యూట్యూబ్ ఛానల్ కూడా ఒక్కొక్క ఛానల్లో 10 మంది ఎంప్లాయీలు పనిచేస్తున్నారు, ఓ 5 ఎంప్లాయీలు పనిచేస్తున్నారు, ఓ 10 లక్షల వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి నడిపే కంపెనీలో ఒక్క ఉద్యోగి లేడు, ₹1,00,000 పెట్టుబడి పెట్టలే, కానీ దానికి 200 కోట్ల భూమి ఇచ్చేసి మళ్ళీ 7 కోట్ల కొనడు. మా 7 కోట్లు ఎక్కడి? ₹1,00,000 విలువ చేసే కంపెనీకి 7 కోట్ల రూపాయలు ఎక్కడి? ఇక టెసరాక్ట్ అనే షెల్ కంపెనీకి ప్రజాధనం దోషి పెడతారా? కర్ణాటకలో 3 ఎకరాల కేటాయింపులపై లోకాయుక్త దర్యాప్తు జరిపితే తెలంగాణలో మౌనం ఎందుకు? భూ కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలి. రేవంత్ కుటుంబ అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే లోకాయుక్తను, కోర్టులను ఆశ్రయిస్తాం. యనుమల బ్రదర్స్ లూటీపై తేల్చేదాకా పోరాడుతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. సో ఇది మీకు కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో యనుమల పరివారం మొత్తం సంపాదిస్తున్న అక్రమ ఆస్తులపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి దిగుతుందట. మరి నిజంగా దిగుతారంటే నాకు తెలియదు. ఎందుకంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు తప్ప నిజంగా రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఒకరిపైన ఒకరు ధర్మంగా ఓట్లాడుతుంటే అది నమ్మకం లేదు. ఇప్పుడు ఈయన ఫార్ములా ఈ రేసు కేసు, పిల్ల మొగళ్ళ ఫోన్ నిన్న కేసు, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళు చేసిన లంగా పనులు, వాళ్ళు చేసిన దోపిడీల పైన వీళ్ళు చెప్తారు. కానీ ఏది కూడా ప్రజాక్షేత్రంలో నిజం అనేది నిరూపించబడదు. ఆరోపణలు ప్రతి ఆరోపణల కానీ ఆగిపోతూ ఉన్నది. సో మరి వీళ్ళైతే బట్టలిప్పిరా ఓ రకంగా చెప్పాలంటే. యనుమల బ్రదర్స్ ఫస్ట్ టైము బరి వత్తల దొరికిరి. అలా ఈ లెక్క రాసిరు కదా, ఇల్లే వాళ్ళ తప్ప అని చెప్పి, లేదా మాది ప్రజా పరిపాలన, మాది పతిత్తు పరిపాలన, ఇగో ఇవన్నీ ప్రజా సంక్షేమాల కోసం మాత్రమే చేసాను చెప్పి. ప్రజలకు ఇచ్చేటందుకు పైసలు రావు, పేదోళ్ళకు పథకాలు ఇచ్చేటందుకు, వాళ్ళకు అభివృద్ధి చేసేటందుకు పథకాలకు పైసలు కనపడవు. కానీ ఇట్లా దొబ్బి పెట్టేందుకు, దోసక తినేందుకు అన్నీ కనిపిస్తాయి. వీళ్ళ లైసెన్స్ ఏంది? వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమ్మంకోలా, అయ్యంకోలా, అసలు వీళ్ళకి ఏం సంబంధం? ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అధికారికంగా వీళ్ళకి ఏం సంబంధం ఉన్నది? వీళ్ళు సర్పంచ్ కాదు, ఓ ఎంపీటీసీ కాదు, ఓ జెడ్పీసీ కాదు, ఓ వార్డు మెంబరు, ఒక 200 ఓట్లతో గెలిచే ఒక వార్డు మెంబర్ పదవి లేదు రాజ్యాంగ బద్దంగీలకు. వీళ్ళు అయ్యే జాగిరంటూ దొబ్బి తింటారు అన్న ముఖ్యమంత్రి కూర్చుంటే. ఆయనేమో నేను సంసారి పొక్కని, నా అంత సంసారే లేడు, నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేస్తలేను, 24 గంటలు పండబెట్టి తొక్కి 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 ఇంకో ఇట్లా దోషి పెడతా అన్న.
అన్నదమ్ములకు. దీని గురించి ఈ అసలు కాంగ్రెస్ వాళ్ళకి మన దమ్ము లేదు ఓనికి కూడా. ఈ లంగ దందాల గురించి, లత్కోరు దందాల గురించి అసలు కాంగ్రెస్ ఆయన ఒక ఆయన మాట్లాడు, కానీ మేము అసలు దిశలైన కాంగ్రెస్ అని చెప్తారు. మళ్ళీ మీకు దమ్ము లేదానే? మీ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి అన్నదమ్ములు, ఆయన పరివారం మొత్తం మీ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పి వందల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉంటే మీరు అడ్డుకునే దమ్ము లేదు, అడిగే దమ్ము లేదు. ఇక మళ్ళీ మేము పీకుడు మోగాలని చెప్తారు ఒక్కొక్కరు. మీ దమ్ము ఏ పడి కూడా కనిపిస్తుంది కదా. ఇంత బరివత్తలో దొరికినాక కూడా నోటు తెరుతుంది దొరకు. ఆ పొంగులేటి శ్రీరన్న అంటే ఓకే, ఆయనకి ఇంత రూపాయి వస్తుంది, ఆయనకు రూపాయి పోతుంది, నడుస్తుంది అలా కథ. సో ఇది రెనుముల పరివారం చేసిన దందనే. ఈ దంద మీద మీరు స్పందించాలి ఇంకా ప్రజలుగా. ఎందుకంటే దీన్ని ఆపే మగోళ్ళు లేడు ఇంకా భూమి మీద. దీన్ని ఆపే మగోడు ఇంకా పుట్టలే భూమి మీద, పుట్టడు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అడ్డుపోయేంత దమ్ము ఎవరుకున్నది కాంగ్రెస్లా. ఇక ఇదే కూడా రాసిండు, టెసరాక్ట్ భూ కేటాయింపులపై విచారణ జరపాలి. ఒక్క ఉద్యోగి లేని కంపెనీకి 200 కోట్ల భూమి ఎలా ఇస్తారు? ఇది మరి కర్ణాటకలో దర్యాప్తు జరిగినప్పుడు తెలంగాణలో ఎందుకు దర్యాప్తు జరపరని అడుగుతుంది. విచారణ చేసి తప్పేంది? అధ్యక్ష నేను రాజ్యాంగబద్ధంగా ఉంటా అన్నప్పుడు